వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్ ఎలా చేయాలో మీ అందరికీ చూపించబోతున్నాను. నేను మాత్రం చేశాను, చాలా స్పైసీగా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బెస్ట్గా అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరూ తప్పకుండా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్గా చికెన్ని బాగా ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతకి నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ అనేది యాడ్ చేయడం వలన చికెన్కి చాలా స్పైసీగా తొందరగా అవుతుంది అని చెప్పేసి నిమ్మకాయ వాడతారు. నిమ్మకాయ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. 20-30 మినిట్స్ పెట్టాలి. మనకు టైం లేకపోయినా కూడా కారం అవన్నీ పట్టిస్తాం కదా, పట్టించాక కూడా పట్టించుకోవచ్చు. సో నాకు టైం లేదని చెప్పేసి నేను కారం మసాలాలు అన్నీ పట్టించుకొని ఒక 20 లేదా 30 మినిట్స్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సరిపడి కారం వేసుకోవాలి. కారం బాగా పట్టడం వలన చాలా బాగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు సరిపడి కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసాక అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం పేస్ట్ వేసి నెక్స్ట్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలతో మిక్స్ చేసిన పౌడర్ వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను, ఓకేనా? పెరుగు యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. బాగా కలపడం వలన ముక్కకి పడుతుంది. ముక్కకి పట్టి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? నార్మల్గా పెరుగు వాడరు, కానీ పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వాడి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియోని ఫస్ట్ వరకు చూస్తుంటే ఒక్క బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు. ఆలోపు అది అయ్యే వరకు గిన్నెలో ఆయిల్ వేసుకొని రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బగారాకు కావాల్సిన సామాన్లు: పువ్వు, స్టార్ ఫ్లవర్, ధనియాలు, దాల్చిన చెక్క, సాజీరా, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ బాగా మరిగే వరకు కుక్కర్లో ఉంచుకోవాలి. బాగా మరిగాక బియ్యం వేయాలి. స్విచ్ ఆన్ చేస్తున్నాను, కుకింగ్లోకి వెళ్ళిపోయింది. ఆలోపు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. రైస్ అయ్యే వరకు ఆనియన్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసి పెట్టాను. చూడండి, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా అవ్వలేదు, వాటర్ మరుగుతున్నాయి, చూసేయండి. వాటర్ బాగా మరిగాక బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి బాగా మరుగుతున్నాయి. నేను బియ్యం వేసేస్తున్నాను. బియ్యం వేసి కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి చాలా ఇష్టం చికెన్ ఫ్రై అంటే, కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయింది. లక్కీకి అయితే మస్ట్ అండ్ షుడ్ చాలా ఇష్టం, చారు ఉంటేనే తను అన్నం తింటుంది. సో చారు కూడా అయిపోయింది. చూసేద్దాం ఫ్రెండ్స్. మన రైస్ ఉడుకుతుంది, అయిపోయింది. 50% ఉడికితే చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది రైస్, ఓకేనా ఫ్రెండ్స్? నేను వచ్చేసి రైస్ తీస్తున్నాను. రైస్ అనేది ఉడికిందా లేదని చూస్తే తెలిసిపోతుంది. 50% అయ్యాక వడగట్టాలి, వాటర్ లేకుండా సపరేట్ చేసేసుకొని మనం అదే గిన్నెని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు నెయ్యి లేదని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను నేను. ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఆ గిన్నెలో వేసుకోవాలి. చికెన్ కలిపెట్టిన గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కడిగి కూడా అందులో పోయచ్చు,
ఓకేనా ఫ్రెండ్స్. ఆనియన్ పైనుంచి వేసుకోండి, కొంచెం పుదీనా కొత్తిమీర వేయండి. ఒక లేయర్గా రైస్ వేసుకుంటున్నాను నేను. ఒక లేయర్ రైస్ వేసాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసాక మొత్తం రైస్ వేసేస్తున్నాను. మొత్తం రైస్ వేసాక ఆనియన్ను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఇట్లా గార్నిష్ చేయడం వల్ల చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ బిర్యానీ చేయడం ఏమో కానీ నా అంట్లు చూడండి బాబోయ్, తలపానం కోతకొస్తుంది. ఈ బిర్యానీ తినడం ఏమో కానీ తినేది అరిగేలా ఉంది బోళ్ళు తోమేసరికి. ఇన్ని బోళ్ళు ఉన్నాయి, అమ్మ బాబాయ్, ఇన్ని బోళ్ళు తోమేసా, ఇంకా కూడా ఇన్ని బోళ్ళు ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ ఆడవాళ్ళకి తిప్పలు తప్పదు. చూసారా బిర్యానీ అవుతుంది, ఇంకా కుకింగ్లోనే ఉంది. ఒక 5 minutes ఇట్లా వామ్లోకి వెళ్ళిపోయింది. వామ్లో ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత స్పైసీగా ఎంత బాగుంది, పొగలు వచ్చేస్తున్నాయి, వేడి వేడిగా ఉంది. పీసు ఉడికిందో చూద్దాం. కొంచెం వామ్లో ఉంది కదా, ఇంకా అవుతే చాలా బాగుంటుంది. పీస్ కొంచెం అవ్వదు ఇంకా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మీరు మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది బిర్యానీ వేడి వేడిగా, చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ముక్క కూడా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, తినేస్తున్నాం మేము. మీరు తినాలని ఉందా, మీరు ఇంట్లో చేసేసుకోండి. టైం తొందరగా తినేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తొందరగా అవుతుంది. ఆనియన్తో తింటే అబ్బా కిక్కే వేరబ్బా చికెన్ బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో సపోర్ట్ చేస్తూ ఉండండి. స్టీమ్ వాడకుండానే మొత్తం చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.